Guys, welcome back to our channel. This is Rishikesh. గైస్ చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈసారి నేను ఒక చిన్న వ్లాగ్ చేద్దామని ప్లాన్ చేశాను అనమాట. ఒక మంచి ప్లేస్ అయితే చూపించబోతున్నాను. ఆ ప్లేస్ పేరే మందారగిరి హిల్స్. సో గైస్, బెంగళూరు నుండి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. టుమ్కూరు వెళ్ళే రోడ్లో. సో ఈ రోడ్లో మనం వెళ్తే 60 కిలోమీటర్స్లో మనకి మందారగిరి హిల్స్ అనేది వస్తుంది. అండ్ చాలా రోజుల తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను గైస్, ఏమనుకోద్దండి. ఎందుకంటే సమ్ వర్క్ ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. బట్ అక్టోబర్ మంత్ నుంచి ఖచ్చితంగా ఎవ్రీడే వీడియోస్ చేస్తాను, లేకపోతే వీక్లీ 2 వీడియోస్ అన్న అప్లోడ్ చేస్తాను. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియోస్ చూసి తెలుసుకోండి. సో నేను మా ఫ్రెండ్ బైక్ రైడ్కి వెళ్ళామన్నమాట ఇలా. సో మధ్యలో కొన్ని ప్లేసెస్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ మేము మధ్యలో కొన్ని ప్లేస్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాము అండ్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాము. సో ఇలాంటివి విండ్ మిల్స్ కూడా మనం చూడొచ్చు వీడియోలో. సో ఈ విండ్ మిల్స్ అనేది జస్ట్ ఎందుకు ఇక్కడ పెట్టారో తెలీదు, వీళ్ళు సంథింగ్ ట్రావెల్ చేస్తున్నట్టు ఉన్నారు. సో వీడియోలో మనకి చాలా మంచి ప్లేసెస్ అయితే కనపడతాయి, చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే మనకి కొన్ని మెమొరీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. లైఫ్లో ఏం చేసామని చూసుకుంటే మనము కొన్ని గుర్తు రావు. సో ఇలా కొన్ని వీడియోస్ అయితే మనం రికార్డ్ చేసి పెట్టుకుంటే ఒక స్వీట్ మెమొరీలా మిగిలిపోతుంది. సో మందారగిరి హిల్స్కి మనం ఎంటర్ అయిపోయాము. సో ఈ కొండ పేరే మందారగిరి హిల్స్. సో ఇక్కడ నుండి మనము బై వాక్ పైకి వెళ్ళొచ్చు అండ్ బైక్లో కూడా బ్యాక్ సైడ్ నుంచి పైకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు మేము వెళ్తున్నది బైక్ రూట్లో వెళ్తున్నాము. ఈ బ్యాక్ సైడ్ నుంచి దీనికి పైకి వెళ్ళొచ్చు అనమాట బైక్ మీద మనకు. సో ఈ కొండ చాలా అద్భుతంగా ఉంది అనమాట. పక్కనే ఇక్కడ ఒక లేక్ కూడా ఉంటుంది. సూపర్గా ఫీల్ ఉంటుంది గైస్. ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి లేక్ అండ్ కొండలు మనకి చాలా రేర్గా దొరుకుతాయి. అండ్ మనం వెళ్ళేటప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతాము. సో ఖచ్చితంగా ఒకసారైనా లైఫ్లో విజిట్ అవ్వాల్సిన ప్లేస్ గైస్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ చాలా మంచి వాతావరణం ఉంది. చాలామంది జనాలు కూడా వచ్చారు. అండ్ నేను వీడియోస్ తీస్తున్నప్పుడు చాలామంది చూశారు కూడా. కొద్దిగా షై ఫీల్ అయ్యాను. అండ్ ఆఫ్టర్ దట్ ఒక యూట్యూబర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అయితే గుర్తు తెచ్చుకొని ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంటుంది గైస్. ఈ లేక్లో చాలామంది ఈతలాడుతుంటారు అండ్ ఆ వాటర్ని తల మీద పోసుకుంటుంటారు అనమాట. సో ఆ ప్లేస్ గురించి నాకైతే పెద్దగా ఐడియా లేదు. సో ఇది ఎంట్రన్స్, మందారగిరి హిల్స్కి ఇది ఎంట్రన్స్. సో అతనే మా ఫ్రెండ్, వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నాడు. ఓకే, చూద్దాం. అండ్ గైస్, ఇక్కడ చాలామంది టూరిస్టర్స్ అయితే చాలామంది వచ్చారు. సూపర్గా ఉంది. సో ఇది నేనే గైస్. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఓకే, అండ్ మళ్ళీ చూస్తే ఖచ్చితంగా అలవాటు అయిపోతాను. నా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇలా చాలామంది టూరిజం ప్లేస్కి వచ్చి ఒక రోజంతా స్టే చేసి ఈవినింగ్ కల్లా మనం బెంగళూరులో మన ప్లేస్కి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంది ప్లేస్ ఇది. సో చాలా కన్వీనియంట్, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ చాలామంది టూరిస్టర్స్ ఈ ప్లేస్ని విజిట్ అవ్వాలి అని అనుకుంటుంటారు అనమాట. అండ్ ఈ కొండ అయితే చాలా విచిత్రంగా అనిపించింది. ఈ రాయి అయితే అసలు ఎంత స్ట్రక్చర్డ్గా, ఎంత నీట్గా అక్కడ ఉందో ఈ కొండ రాయి కూడా చాలా మంచిగా కనబడింది అనమాట. సో ఇది పైకి వెళ్ళడానికి ఒక చిన్న వే ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ ఒక 10 రూపీస్ సంథింగ్ ఉంటుంది. మీకు నచ్చితే ఎంట్రీ టికెట్ తీసుకొని ఈజీగా లోపలికి వెళ్ళిపోయి పైన అంత నీట్గా చూడొచ్చు అనమాట. సో వ్యూ చూడండి ఎంత బాగుంది. అసలు మీరు వెళ్తే నిజంగా ఆ అట్మాస్ఫియర్కి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ బుద్ధ మందిర్. సో ఇక్కడ బుద్ధుడు ఉంటాడు. అండ్ చాలామంది ఈ బొమ్మల్ని అయితే చూస్తే నేను నిజంగా జనాలు కూర్చున్నారేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది గైస్. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అవి బొమ్మలు ఎంత నీట్గా చేశారంటే సూపర్గా ఉంది. అండ్ అక్కడ ఉన్న ట్రీ కూడా ఒక ఆర్టిఫిషియల్ ట్రీ అన్నమాట. సో ఇక్కడ చూసిన ఈ విగ్రహాలు చాలా విచిత్రంగా నీట్గా కనపడ్డాయి. బట్ కొద్దిగా చూస్తుంటే ఒక మంచి ఫీల్ వచ్చింది గైస్. మీరు కూడా
ఇలాంటి ప్లేసెస్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోస్ తీయడానికి కొద్దిగా నేను చాలా స్ట్రగుల్ చేశాను, ఎందుకంటే ఎవరైనా ఏమైనా అంటారేమో అనేసి. ఈ వీడియోస్ నేను జస్ట్ ఎవరికి తెలియకోకుండా తీశాను అనమాట. సో ఇక్కడ కూడా చూడండి, చాలామంది టూరిస్టర్స్ ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదంతా మా ఫ్రెండ్ తీశాడు గైస్. మీకు ఇబ్బందికరంగా ఉంటే కొద్దిగా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ బుద్ధ మందిర్లో ఈ బుద్ధుని విగ్రహం అయితే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్న ట్రీ అయితే ఆర్టిఫిషియల్ ట్రీ అనమాట. సో అది చాలా సూపర్గా ఉంది గైస్. ఆ ట్రీని అలానే చూస్తూ ఉండిపోయినాను అనమాట. సో మీరు కూడా ఇలాంటి ప్లేసెస్ని ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటున్నాను గైస్. 1 వీక్ అంతా మనం చాలా కష్టపడతాం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరి టెన్షన్లో వాళ్ళు ఉంటారు, స్ట్రెస్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. సో వీటిని మనం రిమూవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి అయితే విజిట్ అయితే డెఫినెట్గా ఒక మంచి ప్లేస్ని విజిట్ అయ్యానరా అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. సో గైస్, మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ సండే ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఈ ప్లేస్ విజిట్ అవ్వడానికి. అండ్ చాలామంది టూరిస్టర్స్ వెళ్తుంటారు, చాలామంది పిలిగ్రిమ్స్ వస్తుంటారు, మంచిగా ఎంజాయ్ చేసి ఆ వాతావరణాన్ని ఫీల్ అయ్యి చాలామంది వెళ్తుంటారు అనమాట. అండ్ పైన టెంపుల్ కూడా ఉంది. సో ఆ టెంపుల్ పేర్లు నేను ఇక్కడ వీడియోలో చూపించాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు గైస్. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా మంచి రాళ్ళతో కట్టినారు. సో ఇలాంటి టెంపుల్స్ని మనము మళ్ళీ మళ్ళీ విజిట్ అవ్వాలి అనే థాట్ అయితే నాకు వస్తుంది. అండ్ మీరు కూడా మంచి మంచి ప్లేసెస్కి విజిట్ అయ్యి గూగుల్ మ్యాప్స్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా పోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ మనం ఎంజాయ్ చేసే మూమెంట్ అంతా మనకి తెలియాలి. మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాము, మనం ఎంత ఫ్రీగా ఉన్నాము లైఫ్లో, మన స్ట్రెస్ ఎంత మాత్రం ఉంది, ఎంత మాత్రం మనం ఇది చేసుకుంటున్నాం అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. సో మీరు కూడా ఫ్యూచర్లో ఇలాంటి ప్లేసెస్ని విజిట్ అవ్వాలి అంటే పెద్దగా స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇట్ ఈస్ ఏ 1 డే ట్రిప్ అనమాట. ఒక 60 కిలోమీటర్స్ జస్ట్ అలా బైక్లో వెళ్ళి రావచ్చు. మీరు మీ ఫ్రెండ్స్ అనుకుంటే హ్యాపీగా వెళ్ళి రావచ్చు అనమాట. సో విగ్రహాలు చాలా మంచిగా ఉన్నాయి, బుద్ధుని విగ్రహం సూపర్గా ఉంది లోపల. సో ఈ వీడియో కూడా తీసేటప్పుడు చాలా భయం వేసింది, ఎవరేమైనా అంటారేమో అనేసి. సో చాలా జాగ్రత్తగా తీసుకొని మీకు చూపిస్తున్నాను గైస్, ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఒక వీడియో వచ్చింది అంటే దాన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు అనేది నా ఫీలింగ్. అలాంటిది మీకోసం రిస్క్ చేసి మరి ఈ వీడియో తీశాను. The friendship day we came to Mandaragiri Hills. Once come and visit and enjoy the day. Hey guys, I came to Mandaragiri Hills. This is the best place to visit in Bengaluru. So if you want to see this place, please visit this place. You can feel very good experience. So what I want to say is, every Sunday every pilgrims are visiting different places. So you can easily visit this place. This place is near to Bangalore, within 60 kilometers. So hope you guys visit this place as soon as possible. అండ్ టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంది. అండ్ ఈ ప్లేస్ అయితే నాకు అర్థం కాలేదు, బట్ లోపల ఉంది, చాలా సూపర్గా ఉందన్నమాట. సో గైస్, ఈ ప్లేస్ కూడా మీరు చూడొచ్చు పైకి వెళ్ళి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ స్తంభం ఎందుకు పెట్టారో ఇక్కడ నాకైతే అర్థం కాలేదు. అక్కడ మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఎవరు లేదు. సో నేను ఈ వ్యూ అయితే సూపర్గా కనపడుతుంది అని ఒక చిన్న షార్ట్ అయితే తీశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే వీడియో చూడండి, ఓకేనా. సో ఈ వ్యూ చూడండి ఎంత సూపర్గా కనపడుతుంది. సో ఇలాంటి వ్యూస్ కోసం మనము ఖచ్చితంగా వెళ్ళాలి గైస్. ఏదైనా ఒక ప్లేస్ మంచిగా ఉంది అంటే దాన్ని ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే అప్పుడే మనకి స్ట్రెస్ రిలీవర్ అనేది జరుగుతుంది. లేదంటే ఇంట్లో కూర్చొని మొబైల్లో సినిమాలు అవి ఇవి చూస్తే ఏం రాదు గైస్. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఒక మ్యూజియం అనమాట. ఇందులో చాలా విగ్రహాలు, చాలా ఫొటోస్ అయితే ఉంటాయి. సో ఈ ప్లేస్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. లోపల కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేము వెళ్ళిన తర్వాత లోపల చాలామంది వీడియోస్ తీయనివ్వలేదు, ఎందుకంటే నేను ఎవరికి తెలియకుండా ఈ వీడియో తీశాను. సో ఎంజాయ్ చేయండి గైస్, ఎందుకంటే సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్. ఇది
నెమిలి యొక్క పింఛం లోపల అనమాట. సో అతను చూస్తున్నాడు, వీడియో తీయద్దు అని చెప్తున్నాడు అనమాట. సో మేము తీసి యూట్యూబ్లో పెట్టేశాము. సో గైస్ మీరు కూడా వెళ్ళి మంచిగా చూడండి, కానీ లోపల వీడియోస్ తీయడం కానీ అండ్ మన అక్కడ రూల్స్ బ్రేకింగ్ పనులు చేయొద్దండి గైస్, ఎందుకంటే చాలా ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకేనా? సో మీరు ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సాఫ్ట్వేర్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది అప్డేట్స్ ఇస్తాను. మనం ఏ డొమైన్ నేర్చుకుంటే మంచిగా జాబ్స్ వస్తాయి, ఎలాంటి సాఫ్ట్వేర్ మార్కెట్ ఎలా ఉంది, అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం జాబ్స్ క్రాక్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రతి ఒక్కటి నేను వీడియోస్ అప్డేట్ చేశాను గైస్. ఒకసారి మన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. అండ్ మనము చాలా ప్లేసెస్ అయితే విజిట్ అవ్వాలి ఫ్యూచర్లో, అండ్ మీరు కూడా విజిట్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.